హలో! హాయ్! అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వశిష్ఠ సాయి టేల్స్. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న టెంపుల్ కోపేశ్వర్ టెంపుల్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ కూడా స్వర్గ మండపం అంటారు. అప్పట్లో ఇక్కడి నుంచే అందరూ పౌర్ణమి, అమావాస్య చూసేవారు. అంటే ఇక్కడి నుంచి చూస్తే స్వర్గంలో దేవతలు మనల్ని దీవిస్తారని, మనకు స్వర్గం కనిపిస్తుందని ఒక పెద్దల మాట. అయితే ఈ టెంపుల్ కొల్హాపూర్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కోపేశ్వర్ అంటే ఎవరో కాదండి, మహాశివుడే. అంటే సతీదేవి సహగమనం తర్వాత ఆయన చాలా కోపంలో ఉంటారు కదా! ఆ రూపంలో ఇక్కడ వెలిసారు. అందుకే కోపేశ్వర్ టెంపుల్ అంటారు. అంటే కోపంతో ఉన్నట్టనమాట. అందుకని కోపేశ్వర్ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ అసలు సభా మండపం, ఇది సభా మండపం అండి మీరు చూస్తున్న ప్లేస్. స్వర్గ మండపం చాలా చాలా బావుందండి. స్వర్గ మండపం అయితే 48 స్తంభాలు స్వర్గ మండపాన్ని మోస్తున్నట్టు ఉంటది. చాలా బావుందండి. కానీ మొత్తం మొఘలులు దండయాత్ర చేసి ఈ టెంపుల్‌లో విగ్రహాలన్నిటికి కూడా తలలు, చేతులు కట్ చేసేసారండి. అసలు ఏ ఒక్క విగ్రహానికి కూడా తలలు, చేతులు ఉండవు. అయినా కూడా మన వాళ్ళు చెక్కు చెదరకుండా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే అమ్మా! చాలా చాలా బాగుంది. చూడండి, ఈ విగ్రహానికి చేతులు లేవు. కొన్ని విగ్రహాలకి తలలు కూడా ఉండవండి. కానీ 2 కళ్ళు సరిపోవు చూడ్డానికి. కోపేశ్వర్ టెంపుల్ గురించి చాలామంది యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చేశారు. కానీ ఎవరు లోపల గర్భగుడి చూపించలేదు. నేను కూడా చూపిస్తానని అనుకోలేదు. కానీ అలా కలిసొచ్చేసింది. గర్భగుడిలో అనుకోకుండా వీడియో తీశాను. ఒకసారి చూడండి. ఇది గర్భగుడి లోపల ఎంట్రన్స్‌లో గడపండి. చూడండి ఎంత బావుందో. అప్పట్లో అలా ఉండేవన్నమాట. నేను గర్భగుడి వీడియో కూడా ఇందులో లాస్ట్‌లో చివర్లో ఉంది. చూసి అందరూ దండం పెట్టుకోండి. మీ మనసులో కోరికలు చెప్పుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.